బ్రేకింగ్ న్యూస్ తంబలపల్లి నకిలీ మద్యం కేసుపై టీడీపీ సంచలన పోస్ట్ చేసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జయచంద్రారెడ్డి అత్యంత సన్నిహితుడని తన పోస్టులో తెలియజేసింది టీడీపీ. వైసీపీ హయాంలో అతని నకిలీ మద్యం దందా బాగా నడిచిందని చెప్పుకొచ్చింది. కూటమి ప్రభుత్వం రాగానే ఇటు వైసీపీ మొత్తం కూడా దీని వెనుక ఉండి నడిపిస్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. తంబలపల్లి నకిలీ మద్యం కేసుపై ఇటు టీడీపీ అయితే సంచలన పోస్ట్ చేసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జయచంద్రారెడ్డి అత్యంత సన్నిహితుడు అంటూ కూడా తన పోస్ట్ లో తెలియజేసింది టీడీపీ. ఇటు వైసీపీ హయాంలో అతని నకిలీ మద్యం దందా బాగా నడిచిందని చెప్పుకొచ్చింది. కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్ అయిన జయచంద్రారెడ్డి వైసీపీ పెద్దల ఆదేశాలతోనే 15 రోజుల క్రితమే మళ్లీ నకిలీ మద్యం దందా మొదలుపెట్టాడని కామెంట్ చేసింది టీడీపీ. ఎక్సైజ్ శాఖ అప్రమత్తతతో ఈ నకిలీ మద్యం నెట్వర్క్ బయటపడిందని తన పోస్ట్ ద్వారా తెలియజేసింది. నకిలీ మద్యం కేసులో నిందితులను అరెస్ట్ చేశారని, ఈ కేసు వెనుకున్న వైసీపీ పెద్దలు ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తన పోస్టులో రాసుకొచ్చింది టీడీపీ. తెలుగుదేశం పార్టీ నాయకులైన నన్ను కట్టా సురేంద్రరావు కూడా ఏదన్నా సంబంధం ఉందా అనే అనుమానంతో మా ఇద్దరిని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. పెద్దల నిర్ణయమే శిరోధార్యం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటారు. ఆయన ఎప్పుడు ఏ మచ్చబడినా దాన్ని తుడిచేసుకొని వచ్చే వరకు వదలరు. నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను ఇంతే నిశ్చింతగా ఉన్నా. నిజాలు అతి తొందరలో మన ప్రభుత్వము ఏదైతే మన డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉందో నిగ్గు తేలుస్తారు. మీ బిడ్డగా మీ ముందరికి అతి తొందరలో ఈ కేసుది సంబంధం లేదనే విషయాన్ని మీరు అతి తొందరలో దాన్ని చూస్తారు. ఎవరు అధైర్యపడద్దు. ఇది మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఆ భయం లేదు. ఎప్పటికీ నేను మీకు అండగానే ఉంటాను. ఎప్పటికీ నేను నియోజకవర్గంలోనే ఉంటాను. ఎప్పటికీ ఇప్పటి వరకు ఎట్లున్నాను ఇట్లా ఇంకా ముందు కూడా ఇట్లనే ఉంటాను. కడిగిన ముత్యంలో బయట వచ్చి మళ్ళీ అధినాయకుల మన్ననలు పొంది నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను.